ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వెంకటదాసు ప్రారంభించారు. వీధి దీపాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య సమస్యలపై కమాండ్ కంట్రోల్ రూమ్ అనునిత్యం పనిచేస్తుందని కమిషనర్ వెంకటదాసు తెలిపారు. ప్రజలు తమ సమస్యను కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియజేస్తే అధికారులను పంపించి పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రయత్నం చేయబోతున్నాం మున్సిపాలిటీ నుంచి కూడా. అది కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో జరపడానికి ఈరోజు మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ఒక వేదిక మీద తెర మీదకి తీసుకొస్తున్నాం. దీంట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబరు సహకారంతో ప్రజలు వారికి సాధారణ సమస్యలైనటువంటి ఈ డ్రింకింగ్ వాటరు, లైటింగ్, శానిటేషన్, ఏదన్నా చిన్న చిన్న ఇతర విషయాలని ఖర్చుతో లేని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ ద్వారా తెలియజేస్తే మన సిబ్బంది, కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి సిబ్బంది ఇమీడియట్గా వారితో మాట్లాడి ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఆ కన్సర్న్ వాళ్ళతో కూడా చర్చించి, సపోజ్ సచివాలయ ఉద్యోగికి సంబంధించిన విషయం అయితే సచివాలయ ఉద్యోగితోనూ, మున్సిపల్ ఎంప్లాయీ అయితే మున్సిపల్ ఎంప్లాయీతోనూ మాట్లాడి దాన్ని అంతా కూడా ఒక యాప్ ద్వారానే పూర్తిగా సెటరేట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా దీనిలో మనుషులు రాకుండా సాధారణ వరకు 99% వరకు సాధ్యమైనందుకు పనులన్నీ కూడా మనం ఇక కమాండ్ కంట్రోల్ ద్వారానే పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని